2025 సంవత్సరం జూలై నెల ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ రిపోర్ట్ అయితే వచ్చేసిందండి. మరి ఏ కంపెనీ ముందంజలో ఉంది, అసలు ఏ కంపెనీ ఇతర కంపెనీ స్టాక్ ఇచ్చే పూర్తి సమాచారం అండి ఈరోజు మన ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడు లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. మొదటిగా ఫస్ట్ విషయం ఏంటంటే, మొత్తం ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ ప్రకారంగా 2025 సంవత్సరం జూలై నెలలో ఓవరాల్గా ఎలక్ట్రిక్ టూ వీలర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తున్నానండి. 185,528 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడుపోయినాయి. ఇది జూలై నెల వరకు అనమాట. ఇది 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ అన్నీ కలిపి అమ్ముడుపోయిన డీటెయిల్స్ అనమాట. ఇది 185,528 యూనిట్స్ అయితే అమ్ముడుపోయింది. ఇప్పుడు నేను ఇతర కంపెనీకి సంబంధించిన సేల్స్ రిపోర్ట్ గురించి చెప్తాను. ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో INC42 అనే ఒక వెబ్సైట్ నుంచి అయితే తీసుకున్నాను అనమాట. ఇతర వెబ్సైట్ల గురించి చూశాను కానీ బట్ ఇండివిజువల్గా కంపెనీకి సంబంధించిన సేల్స్ రిపోర్ట్ మాత్రమే ఉంది. బట్ అన్ని కంపెనీస్ వీళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి జూలై మంత్ సంబంధించిన వాళ్ళు ఇచ్చిన ఆర్టికల్ రిపోర్ట్ ప్రకారంగా అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. టాప్ పొజిషన్ లో టీవీఎస్ కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారు 20,912 అమ్మకాలతో. అయితే నెక్స్ట్ పొజిషన్ లో మనకి బజాజ్ కంపెనీ వాళ్ళు 18,892 అమ్మకాలతో రెండో పొజిషన్ లో ఉన్నారు. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 16,510 యూనిట్స్ తో మూడో పొజిషన్ లో ఉన్నారు. ఏతర్ కంపెనీ వాళ్ళు 15,323 అమ్మకాలతో నాలుగో పొజిషన్ లో ఉన్నారు. అయితే ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ మీకు మెన్షన్ చేయాలి. ఇప్పుడు మీరు గమనిస్తే టీవీఎస్ కంపెనీ వాళ్ళకి బజాజ్ కంపెనీ వాళ్ళకి మధ్య పెద్ద డిఫరెన్స్ కనిపించట్లేదు. ఒక 2000 యూనిట్స్ మాత్రం కనిపిస్తుంది. బట్ ఇందులో ఇంకా పెద్ద షాకింగ్ విషయం ఏంటంటే, ఓలాకి ఏతర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలకు మధ్య గ్యాప్ కూడా చాలా వరకు తగ్గిపోయింది అనమాట. ఇది వరకు ఓలాకి ఏతర్కి కంపెనీకి సుమారుగా డబల్ డిఫరెన్స్ ఉండేది. ఇప్పుడు ఉదాహరణకి ఓలా కంపెనీ వాళ్ళు 30,000 సేల్ చేస్తే ఏతర్ కంపెనీ వాళ్ళు 15,000 లేకపోతే 10,000 ఇలా సేల్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. బట్ ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఎవరు ఊహించిన విధంగా భారీగా పుంజుకోవడం జరిగింది. నాలుగో పొజిషన్కి ఏతర్ ఎనర్జీ కంపెనీలు ఉన్నారు. అలానే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మూడో పొజిషన్ అయితే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. ఇక నెక్స్ట్ హీరో కంపెనీ వాళ్ళు 5వ పొజిషన్లో ఉన్నారు 9,471 యూనిట్స్తో. ఇక గ్రీవ్స్ 3,958 యూనిట్స్తో 6వ పొజిషన్లో ఉన్నారు. నెక్స్ట్ ప్యూర్ కంపెనీ వాళ్ళు 1,645 యూనిట్స్తో 7వ పొజిషన్లో ఉన్నారు. 1,187 యూనిట్స్తో కైనెటిక్ గ్రీన్ కంపెనీ వాళ్ళు 8వ పొజిషన్లో ఉన్నారు. నెక్స్ట్ రివర్ కంపెనీ వాళ్ళు 1,397 యూనిట్స్తో 9వ పొజిషన్లో ఉన్నారు. రివాల్ట్ వాళ్ళు 796 యూనిట్స్తో 10వ పొజిషన్లో ఉన్నారు. ఎలక్ట్రిక్స్ 499, ఓపెన్ కంపెనీ వాళ్ళు 221 యూనిట్స్, అల్ట్రా వైలెట్ 110 యూనిట్స్ అయితే అమ్ముడుపోయడం జరిగింది. ఓవరాల్ గా టూ వీలర్స్ పరంగా సేల్ చూసుకున్నట్లయితే 90,928 యూనిట్స్ జూలై నెలలో అయితే అమ్మకాలు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మన కంపెనీ వైజ్ గా ఎవరు ముందంజలో ఉన్నారు లేకపోతే ఎవరు ఇంప్రూవ్ అయినా చూసుకుందాం అండి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే హీరో కంపెనీ వాళ్ళు చూసుకున్నట్లయితే 9,470 యూనిట్స్ సుమారుగా 10,000 యూనిట్స్కి అయితే చేరువడం జరిగింది. అయితే నేను ఇంకోటి విషయాన్ని అయితే మెన్షన్ చేయాలి. నేను ఇతర ఆర్టికల్ సంబంధించిన రిపోర్ట్స్ కూడా చూసానండి. మనకి రష్ లైన్ కానివ్వండి లేకపోతే జిగ్విల్స్ కానీ కొన్ని రిపోర్ట్స్లో ఎలా ఉన్నాయంటే, హీరో మోటార్ కంపెనీ వాళ్ళు 10,000 యూనిట్స్ రీచ్ అనేది చెప్తున్నారు. సో నేను INC42 వాళ్ళ రెఫరెన్స్ తీసుకుని చెప్తున్నాను కాబట్టి ప్రజెంట్ 9,471 యూనిట్స్ అని వాళ్ళు మెన్షన్ చేశారు. ఆ పాయింట్ చెప్తున్నారు. అంత మాత్రాన వీళ్ళు 9,471 అనే కాదు. సేల్స్ రిపోర్ట్ ఏంటంటే, కొంతమంది జూలై 31వ తారీఖు ఈవినింగ్ చూస్తారు, లేకపోతే కొంతమంది జూలై 30వ తారీఖు మార్నింగ్ చూసి ఆ రిపోర్ట్ని అప్డేట్ చేస్తారు, కొంతమంది జూలై 30వ తారీఖే ఆ ఇన్ఫర్మేషన్ చూస్తారు. ఇలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సేల్స్ రిపోర్ట్లో కొంచెం డిఫరెన్స్ అయితే ఉండొచ్చు. స్పెసిఫిక్గా ఇన్నే యూనిట్స్ అని పక్కాగా చెప్పడానికి వీలు కాదు, అన్లెస్ సెంట్రల్ కంపెనీ నుంచి అఫీషియల్గా స్టేట్మెంట్ ఇస్తే మాత్రమే. సో హీరో కంపెనీ వాళ్ళు అయితే మాత్రం ఇప్పుడు వరకు ఎప్పుడు సాధించిన విధంగా సుమారుగా 10,000 యూనిట్స్కి అయితే చేరువడం జరిగిందనమాట. హీరో వేదా V2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉన్నారు, ఇప్పుడు తాజాగా వేదా V2 Xని కూడా తీసుకొచ్చారు. బట్ వేదా V2 ప్లస్ కానీ ప్రో వేరియంట్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళకి బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్కి అయితే అందుబాటులో ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 10,000 యూనిట్స్ చేరువైంది కాబట్టి నెక్స్ట్ VX2 కూడా కంపెనీలకు యాడ్ అవ్వడంతో నెక్స్ట్ మంత్ ఇంకా వీళ్ళ సేల్ మెరుగుపడే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆటోమొబైల్ సెగ్మెంట్లో జూలై ఆగస్ట్ మంత్ ఏదైతే ఉంటాయి పీక్ సీజన్ అనమాట. ఈవెన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ 3 నెలలు కూడా ఎక్కువ బిజినెస్ జరిగేది. ఈ 3 మంత్స్లో ఎక్కువ బిజినెస్ జరుగుతుంటుంది. నెక్స్ట్ అక్టోబర్ ఇలా 3-4 మంత్స్ అనమాట మొత్తం పండగ సీజన్ కాబట్టి కంపెనీ సంబంధించిన సేల్ ఇలా ఈ 3-4 మంత్స్లో అయితే ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. సో మల్టిపుల్ వేరియంట్స్ హీరో మోటార్ కంపెనీ వాళ్ళు వాళ్ళ పొజిషన్ అయితే మెరుగుపరుచుకున్నారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు చూసుకున్నట్లయితే ఎవరు ఊహించిన విధంగా 15,323 యూనిట్స్ సుమారుగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి దడిదాపుల్లోకి రావడం జరిగింది అనమాట. ఎప్పుడు కూడా ఏతర్ కంపెనీ వాళ్ళ సేల్స్ చూసుకున్నట్లయితే మనకి కాన్స్టెంట్గా 10,000, 12,000, 13,000, 14,000 ఉంటుంది. బట్ వీళ్ళు 15,000, 16,000 మధ్యలో అయితే సేల్స్ రిపోర్ట్ అయితే
వీళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. దీనికి అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఏతర్ సంబంధించిన రిస్తా వేరియంట్ ఏదైతే ఉందో రిస్తా ఎస్ సిరీస్ రీసెంట్ గా 2.9 kWh వేరియంట్ మనలో వరకు 2.9 kWh వేరియంట్ నే బేస్ వేరియంట్ కింద ఇచ్చేవారు. బట్ దాన్ని ఇంప్రూవ్డ్ రేంజ్ లో కూడా ఏతర్ రిస్తా సంబంధించిన కొత్త వేరియంట్ తీసుకొచ్చారు. దానివల్ల వీళ్ళ బెటర్మెంట్ అవ్వడం జరిగింది. ఇలా బడ్జెట్ లో ఎక్కువ స్కూటర్స్ తీసుకురావడం వల్ల ఏతర్ కంపెనీ వాళ్ళ సేల్స్ అనేది మరింత పుంజుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ మల్టిపుల్ వేరియంట్స్ కాన్సెప్ట్స్ ఎవరు యూజ్ చేసినా వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే మరొకసారి వాళ్ళ పూర్ పర్ఫార్మెన్స్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు 16,510 యూనిట్స్ అయితే ప్రజెంట్ పరిమితం అవ్వడం జరిగింది. ఓలా కంపెనీ వాళ్ళు అయితే ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. మొన్న మధ్యనే మళ్ళీ ఎక్స్టెండెడ్ వారంటీ ఇవ్వడం 5 years 60,000 kilometers అనేది బై డిఫాల్ట్ గా వారంటీ అని చెప్తాం. ఇలాంటి అప్పుడప్పుడు ఆఫర్స్ ఇస్తున్నారు. బట్ ఎంత ఇచ్చినా కూడా కంపెనీ వాళ్ళకి సర్వీస్ ఇష్యూ ఏదైతే ఉందో ఆ సర్వీస్ ఇష్యూ అనేది కంపెనీ వాళ్ళు అయితే వెంటాడుతుంది అనమాట. లో కాస్ట్లో ఎక్కువ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫస్ట్ ఇచ్చేది ఓలా కంపెనీ వాళ్ళే. అట్ ది సేమ్ టైం సర్వీస్ పరంగా ఎక్కువగా కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు రిపోర్ట్ చేస్తున్న సంఘటనలు ఉంది కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళే. దానివల్ల వీళ్ళైతే స్ట్రగుల్ అవుతున్నారు. అందువల్లే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 3వ పొజిషన్ అయితే కంటిన్యూ అవుతున్నారు. ఇక నెక్స్ట్ బజాజ్ కంపెనీ వాళ్ళు అయితే 2nd పొజిషన్ అయితే కాపాడుకుంటూ వస్తున్నారండి. సుమారుగా 19,000 యూనిట్స్ పైగా వీళ్ళు అమ్ముడుపోవడం జరిగింది. వీళ్ళు కూడా మల్టిపుల్ వేరియంట్స్ బజాజ్ సంబంధించిన చేతక్ 3501 కానివ్వండి, 3502, 3503 అలానే 3001 ఇలా మల్టిపుల్ వేరియంట్స్ ఆఫర్ చేయడం. ఈ మల్టిపుల్ వేరియంట్స్ వల్ల బజాజ్ కంపెనీ వాళ్ళు అయితే 2nd పొజిషన్ అయితే కంటిన్యూ అవుతున్నారు అనమాట. ఇక ఫస్ట్ పొజిషన్ అయితే టీవీఎస్ కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారు. వీళ్ళు లాస్ట్ 2 to 3 months నుంచి కూడా ఫస్ట్ పొజిషన్ అయితే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా టీవీఎస్ కంపెనీ వాళ్ళు మొదటి పొజిషన్లోకి వెళ్ళడానికి కారణం ఇవాళ బజాజ్ కానీ ఓలా కానివ్వండి ఏతర్ కానీ ఈ కంపెనీస్ చూసుకున్నట్లయితే ఎక్కువ వేరియంట్స్ మల్టిపుల్ వేరియంట్స్ ఇవ్వడంలో టీవీఎస్ కంపెనీలో ఒక అడుగు ముందులో ఉందని చెప్పుకోవచ్చు. ఓలా కంపెనీ వాళ్ళు కూడా ఇస్తున్నారు. బట్ వీళ్ళు ఏంటంటే రీసెంట్గా ఇంకా పెంచడం జరిగింది. మొన్నటి వరకు వీళ్ళు 2.2 kWh అలానే 3.5 kWh అలానే 5.3 kWh కెపాసిటీ ఇచ్చారు. బట్ రీసెంట్గా వీళ్ళు మధ్యలో 3.1 kWh కెపాసిటీ ఇలా కొత్త వేరియంట్స్ని కూడా ప్రవేశపెట్టడం వల్ల కస్టమర్స్ నుంచి అంటే ఎక్కువ ప్రతి ప్రైస్ సెగ్మెంట్లో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురావడం వల్ల టీవీఎస్ కంపెనీ వాళ్ళకి అయితే ఒక అడ్వాంటేజ్ అయినట్టుగా మనం భావించాలి. ఈవెన్ ఇటు బజాజ్ కానీ టీవీఎస్ కంపెనీ వాళ్ళు కానీ సర్వీస్ పాయింట్లో పెద్దగా సమస్యలు అనేది కస్టమర్స్ నుంచి రేస్ చేసిన వాల్యూమ్ అనేది కొంచెం తక్కువ. అలానే సర్వీస్ లేదని కాదు, బట్ కొంచెం తక్కువ వాల్యూమ్ అలానే బ్రాండ్ వాల్యూ మీద ప్రజెంట్ టీవీఎస్ బజాజ్ వాళ్ళు అయితే ఫస్ట్ 2 పొజిషన్లో క్యారీ అవుతున్నారు. ఒకవేళ ఏతర కంపెనీ వాళ్ళు ఇదే ఫామ్ని కంటిన్యూ చేస్తే వచ్చే నెలలో 3వ పొజిషన్కి వెళ్ళిన ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదండి. నెక్స్ట్ హీరో కంపెనీ వాళ్ళు కూడా పుంజుకుంటున్నారు. ఇంకా యాంపియర్ కంపెనీ వాళ్ళు కూడా సుమారుగా లాస్ట్ మంత్ ఇంచుమించుగా అదే సేల్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. సుమారుగా 4,000 యూనిట్స్ యాంపియర్ గ్రీవ్స్ కంపెనీ వాళ్ళు అయితే కంటిన్యూ అవుతున్నారు. వీళ్ళది బెస్ట్ సెల్లింగ్ డీలర్స్ని కానీ వాళ్ళు కనుక్కుంటే చెప్తుంది. యాంపియర్ సంబంధించిన కొత్తగా తీసుకొచ్చిన యాంపియర్ మ్యాగ్నస్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో ఆ నియో స్కూటర్ ఒకటి అలానే నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ 2 ప్రజెంట్ అయితే యాంపియర్ కంపెనీ వాళ్ళకైతే ఈ 6th పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. ఇంకొకటి ఆసక్తికరమైన విషయం ఏంటంటే రెవర్ కంపెనీ వాళ్ళు కూడా కొంచెం సేల్ అయితే ఇంప్రూవ్ చేసినట్టు తెలుస్తుంది. సేల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈవెన్ ఓబెన్ కంపెనీ వాళ్ళు కూడా లాస్ట్ మంత్స్తో పోలిస్తే కొంచెం సేల్ ఇంప్రూవ్ చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళు కొత్త షోరూమ్స్ అయితే ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. రీసెంట్గా గుంటూరులో ఏపీలో మొట్టమొదటి షోరూమ్ అయితే ఓబెన్ ఎలక్ట్రిక్ కంపెనీలో అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇక అల్ట్రా వైలెట్ వాళ్ళు అయితే ప్రీమియం సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ బైక్స్ కావడం వల్ల వీళ్ళు hundreds of units లోనే ప్రజెంట్ సేల్ అయితే కంటిన్యూ అవుతుంది. జూలై నెలలో ఎలక్ట్రిక్ 2-wheeler అమ్మకాల యొక్క పూర్తి సమాచారం. నేను స్పెసిఫిక్గా స్కూటర్ సేల్స్ అనే పేరు ఎందుకు వాడుతున్నాం అంటే ఎక్కువగా కంపెనీస్ అన్ని కూడా స్కూటర్ కంపెనీస్ ఉండడం వల్ల. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇవి కూడా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.